అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న ఒక లక్ష్యంతో పౌరి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగా ప్రతి సంవత్సరము కూడా ఈ మండిటి ఎండల్లో పాదాచారులకు కావచ్చు, వాహనదారులు కావచ్చు, ఏ ఒక్కరు కూడా దహర్తి కోసం ఎవరు ఇబ్బంది పడకూడదన్న ఒక సేవా ఆలోచనతో ప్రతి సంవత్సరం లాగానే మొదటగా ఇవాళ దర్గామిట్ట ప్రగతి నగర్ మెయిన్ రోడ్ వద్ద మెగా స్వచ్ఛంద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మజ్జిగ చలివేంద్రంలో ఒక 1000 మందికి పైగా మజ్జిగని పంచడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరికొద్ది చోట్ల కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, సొసైటీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పౌరి స్వచ్ఛంద సేవ సొసైటీ ఆపదలో ఉన్న వారికి మా వంతు సహాయం అందించడానికి ముందుంటుంది. థ్యాంక్ యూ. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మధ్య ఎండలు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నో మనకు మార్గాలు కూడా ఉన్నాయి తెలుసు, కానీ మనమే చేసుకోవటం లేదు. మనం ప్రతిరోజు ఈ మధ్య చూసినట్టయితే సోషల్ మీడియా అనేది చాలా బాగా వైరల్ అయిపోయింది. మనం ఎన్నో పోస్టులు ఎన్నో చేస్తున్నాం. ఈరోజు ఈ కూర వండాను, ఈరోజు అక్కడికి వెళ్ళాను, ఈరోజు అది తిన్నాను, ఈరోజు అది చేశానని ఎన్నో పోస్టులు పెడతా ఉన్నాం. ఈ ఒక్క రోజు ఏం చేస్తారు అని అంటే మీరు ఒక చెట్టు నాటి మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. అదేవిధంగా మీ తరపు నుంచి ఇంకొకరిని ఒక చెట్టు నాటమని చెప్పండి. ఈ ఒక్కరోజు చెట్టు నాటి ఒక్కరోజుగా కామ్గా అయిపోవడం కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడు నాటిన చెట్టు మళ్ళీ 2వ సంవత్సరం చెట్టు అట్లాగా మనం కానీ చెట్లు పెంచుకుంటూ పోతే రాబోయే 20 సంవత్సరాల్లోగా ఈ ఎండలు అనేది వేడి చాలా విధంగా మనం చాలా వరకు తగ్గించవచ్చు. పౌర స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఈ వేసవికాలంలో చలివేంద్రాలు కూడా ఎన్నో ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఈ పౌర స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున ఈ ఒక్కటి మేము విన్నవించుకుంటున్నాము. మీరు కూడా మీ సొసైటీ తరఫు నుంచి అదేవిధంగా మీ చుట్టుపక్కల నుంచి ఒక చెట్టు నాటండి. అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. అందరూ బాగుండాలి.